మనం దేవుని వాక్యం విని ప్రభుని ఆరాధించిన అనుభవంతో బలలో కూడా పాలు పొందుతాం. దాని కొరకు కొన్ని వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చదువుకుంటాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చదువుకుంటాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మళ్ళీ చదువుదాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రభు మాటల ద్వారా మనతో మాట్లాడి బలలో పాలు పొందినట్లు మనందరికీ తగిన సహాయము చేయునుగాక. ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత చూడండి, కొన్ని వారాల నుండి మనం యేసు ప్రభు సిలువను గురించి, శ్రమలను గురించి, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్న పునరుద్ధానుడై లేవటం గురించి, తర్వాత ఆయన ఎవరెవరికి కనపడ్డాడు, ఏమేమి హెచ్చరికలు చేశాడు అనే సంగతులు మనం చూసుకుంటూ వస్తున్నాం. కనుక ఈ దినం కూడా యేసు ప్రభు మరి ఎలాంటి అనుభవాలు మనకు మిగిల్చి వెళ్ళాడో కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుని అలాంటి అనుభవాలు మనం కూడా జరిగించటానికి తీర్మానం చేసుకుని బలలో మనం పాలు పొందటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చదివిన ఈ భాగంలో మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడు. కనుక నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో, యేసు ప్రభు వెళుతూ సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోలా. ఆయన నిర్మాణం చేసిన సంఘాన్ని ఆయన ఏమి వదిలేసి వెళ్ళిపోలా. నేను నా దారి నేను పోతున్నాను, మీరు మీ దారి మీరు చూసుకోండి అని కాదు. అట్లా ఏం అలా ఆయన వెళుతూ ఒక ఆజ్ఞాపించాడు. ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. కనుక ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించాడు ప్రభు, అది జరిగించేటువంటి అనుభవం మనకు అవసరం. చూడండి, యేసు ప్రభువుని పోలి నడుచుకోవడం కంటే మంచి జీవితం ఉంటుందని నేను అనుకోను. అంటే ఆయనను పోలి నడుచుకోవడం కంటే ఇంకా వేరే ఏదైనా మంచి జీవితం మన జీవితంలో ఉంటుందని నేను అనుకోను. యేసు ప్రభువుని పోలి నడుచుకోవడమే అత్యంత గొప్పదైన ఒక జీవిత విధానం, అత్యంత గొప్పదైన జీవిత విధానం యేసు ప్రభువు యొక్క జీవితం. ఎందుకంటే ఆయన పాపం లేనివాడు కనుక, ఆయనలో ఏ దోషము లేదు కనుక, ఆయన ఏ విధమైన అపవిత్రత కలిగిన వాడు కాదు కనుక ఆయన మనకు నేర్పించడానికి సమర్థుడు. మనం కూడా నేర్చుకొని జరిగించవలసిన అవసరత ఉన్నది. అలా జరిగించడం అనేది మన జీవితంలో చాలా గొప్పదైన ఆ లక్షణం కలిగి ఉండాలంటే యేసుప్రభు ఏ సంగతులను ఆజ్ఞాపించాడు అనేది మనం ఎరిగి ఉండాలి. చూడండి, ఏ సంగతులు ఆజ్ఞాపించాడు యేసుప్రభు వెళుతూ ఈ లోకంలో ఉన్న నాళ్ళు 3.5 సంవత్సరాలు శిష్యులతో పాటు ఆయన అనేక ప్రాంతాల్లో తిరుగుతూ, అనేక ప్రాంతాల్లో సువార్త చేస్తూ, అనేక మంది ప్రజలను స్వస్థపరుస్తూ, అనేక మంది ప్రజల పాపాలను కూడా క్షమిస్తూ, ఆయన చివరికి తను వచ్చిన కార్యాన్ని ఘనంగా చేసి ముగించి ఆయన వెళ్ళాడు. వెళుతూ మనకు కొన్ని బాధ్యతలు లేకపోతే చేయవలసినటువంటి కొన్ని సంగతులను కూడా మనకు అప్పగించి వెళ్ళాడు. చూడండి, ఏ విషయాలు మనం అవగాహన కలిగి ఉండాలో ఆయన ఏమి నేర్పించాడో అలాగ మనం జీవించి ఆయన ఆజ్ఞలు గైకొనే వారికి ఉండాల్సిన అవసరత ఉన్నది. చూడండి, కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుని యేసు ప్రభు మన కొరకు ఏమేమి ఆయన మన కొరకు ఆజ్ఞాపించాడు. చూడండి ఒక మాట దేవుని వాక్యంలో యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం.
యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసితిని. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసితిని. ఏం చేశాడు యేసుప్రభు? నేను చేసిన ప్రకారం మీరు కూడా చేయాలి అనంటే ఏం చేశాడు? పైన ఉన్న వచనం చూడండి, 14వ వచనం. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను బోధకుడును ప్రభువునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగాలి. ఇక్కడ తలంపు ఏంటంటే ప్రియులారా, యేసు ప్రభు ఈ ప్రకారంగా చేశాడు. ఏంటంట? వారి శిష్యులైన వారి పాదాలు కడిగాడు. సరే, యేసు ప్రభు శిష్యులైన వారి పాదాలు కడిగాడు. ఎవరైనా కడుగుతారా చెప్పండి? ఈ లోకంలో ఎవరైనా చూడండి, శిష్యులు ఎవరు కూడా గురువులైన వాళ్ళు శిష్యుల పాదాలు కడగరు. శిష్యులే గురువుల పాదాలు కడుగుతారు కదా. అది మాదిరి, యేసు ప్రభు మనకు చూపించిన మాదిరి. ఎక్కడైనా కూడా లోకంలో గురువుల పాదాలు శిష్యులు కడుగుతారు కానీ శిష్యుల పాదాలు గురువులు కడగరు. ఏంటి కారణం? నేను మీ గురువుని, మీరు నేను చెప్పినట్లు వినండి అంతే, ఇంకా ఎక్కువ చేయొద్దు, ఎక్కువ మాట్లాడొద్దు. మీకు ఎక్కువ మాట్లాడితే నేను మీకు ఏమి నేర్పించను అన్నాడు. కాబట్టి ఆ భయంతో అనేకులు ఏం చేస్తారంటే గురువుల పాదాలు కడిగే వాళ్ళు ఉంటారు, లోకంలో కూడా మనం చూస్తాం. అయితే ఇక్కడ యేసు ప్రభు దానికి భిన్నంగా చేస్తున్నాడు. ఏంటంటే శిష్యులైన వారి పాదాలు కడుగుతున్నాడు. ఇది మనకేం జ్ఞాపకం చేస్తూ ఉంది అంటే తన్ను తాను తగ్గించుకున్న అనుభవము జ్ఞాపకం చేస్తుంది. యేసు ప్రభు చాలా గొప్పవాడు. అంటే ఎంత గొప్పవాడు ఆయన? ఈ లోకములో ఒక యుగ పురుషుడు అని చెప్పాలి. ఆయన గురించి చెప్పాలంటే ఒక యుగానికే ఆయన గొప్ప ఆధిక్యత కలిగిన యుగ పురుషుడు అని అనొచ్చు. ఆయన యుగ పురుషుడు. ఈ యొక్క యుగానికి ఆయనే గొప్ప పురుషుడు. కాబట్టి ఏంటి సంగతి అంటే ఆయన జీవితం అలాంటిది. ఏ విధమైన మలినం లేదు, పాపం లేదు, అపవిత్రత లేదు, కళంకం లేదు, ఏం లేదు, పాపం లేదు. ఆయన నోట పాపం లేదు, ఆయన చేష్టల్లో ప్రవర్తనలో పాపం లేదు, ఏ పాపం లేదు. అందువలన ఆయన అలాంటి పాపం లేనివాడుగా ఉండి కూడా తాను తగ్గించుకుని శిష్యులైన వారి పాదాలు కడుగుతున్నాడు. కనుక ఇక్కడ నేను పెద్ద నువ్వు చిన్న అనేదానికి అవకాశము లేదు. నేను పెద్ద నువ్వు చిన్న అనేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ నువ్వు పెద్దగా కనబడాలి అంటే నువ్వు చిన్నవాడుగా, అంటే ఏమంటారు, చిన్నవాళ్ళ పాదాలు కడగాలి. దాన్ని ఏం చూపిస్తుందంటే చిన్నవాళ్ళ దగ్గర నీ యొక్క నడవడి మాదిరికరంగా ఉండాలి. చిన్నవాళ్ళ దగ్గర నీ ప్రవర్తన, నీ యొక్క ఎలా ఉండాలంట, బిహేవియర్ ఎలా ఉండాలా, తగ్గించుకున్న స్వభావం కలిగి ఉండాలి. నేను చెప్తున్నాను నేను పెద్దవాడిని కనుక విడుదల చేయడానికి లేదు. అంటే నిజంగా మీరు అక్కడ యేసు ప్రభు అన్నాడు, మీరు పరిచారకులై ఉండగోరిన ఎడల మీరేం చేయాలా? ఒకరికొకడు దాసులుగా ఉండాలా. వాళ్లకు ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే యేసు ప్రభు శిష్యులకు పోటీ వచ్చింది. ఏం పోటీ వచ్చింది? నేను ఆయన రైట్ హ్యాండ్ అని ఒకడు, నేను ఆయన లెఫ్ట్ హ్యాండ్ అని ఒకడు, నేను ఆయన రిలేటివ్ అని ఒకడు, ఇట్లా చెప్పుకుంటున్నారు. నేను ఆయన బంధువునయ్యా. ఏంటి వాళ్ళ అమ్మగారు ఎవరు అనుకుంటున్నావు? మాకు బంధువు, అందువల్ల నేను ఆయన పక్కన కూర్చోడానికి నేనే అర్హున్నాను ఒక ఆయన. లేకపోతే నేను ఆయన కుడి పూజకుంటాను, మీ అందరి మీద నన్ను నాయకుడిగా నియమించాడు ప్రభు, నేనే కూర్చుంటాను ఆయన కుడి పక్కన ఒక ఆయన. లేదు ఈరోజు నాకు ప్రభుతో పనుంది, నేను ఆయన పక్కన కూర్చుంటానని ఇస్కరియోతు యోధ. ఇట్లా ఆ స్థానం కోసం పోటీ పడుతున్నారు వాళ్ళు. అందుకని యేసు ప్రభు ఓహో వీళ్ళ పని ఇట్లా ఉందా అని ఏం చేశాడు? ఆయన వాళ్ళ పాదాలు కడిగాడు. ఒకవేళ నేను మీ గురువునైతే, నేను మీ బోధకుడినైతే, నేను మీ ప్రభువునైతే మీరు కూడా ఒకడి పాదాలు ఒకడు కడగవలసిందే. కనుక వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, వాళ్ళ ఆధిక్యత కోసం ఆరాటపడుతున్నారు. యేసుప్రభు అన్నాడు, మీకు ఆధిక్యత కావాలంటే మీరు ఇతరుల దగ్గర తగ్గించుకున్నవారుగా ఉండాలి. ఇతరుల ముందు మీరు హెచ్చించుకోకూడదు.
అంటే యేసు ప్రభు మాదిరి ఏంటంటే ఆయన తన్ను తాను ఎక్కడ హెచ్చించుకోలే. యేసు ప్రభు తను తాను ఎక్కడ హెచ్చించుకోలే. యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకున్నాడు, హెచ్చించుకోలే. దేవుడు ఆయన హెచ్చించాడు. యేసు ప్రభు తను తాను తగ్గించుకున్నట్టు ద్వారా దేవుడు ఆయన హెచ్చించాడు, అన్ని విషయాలు హెచ్చించాడు. కనుక మనం కూడా మనం తగ్గించుకుంటే అన్ని విషయాల్లో మనం హెచ్చించబడతాము, ఘనత వస్తుంది మనకు. అంటే దేవుడే మనల్ని ఆ ఘనత కలుగు చేసేవాడుగా ఉంటాడు. తగ్గించుకోవాలి. నేను వాళ్ళకంటే తెలివి గలవాడిని, లేకపోతే నేను వాళ్ళకంటే ఆస్తి గలవాడిని, లేకపోతే నేను వాళ్ళకంటే బాగా చదువుకున్నవాడిని, నేను వాళ్ళకంటే మంచి కలర్ ఉన్నాను, టిప్ టాప్గా ఉంటే సరిపోయిందా? నీ ప్రవర్తనలో సరి ఉండద్దా? టిప్ టాప్గా ఉన్నంత మాత్రానే ఇక గొప్ప వ్యక్తి అనుకుంటే చాలా పొరపాటు. ప్రవర్తనను బట్టి గొప్పతనం నిర్ణయించబడతారు. అందుకే అంటారు ఎదిగుండే కొద్దిగా ఒదిగి ఉండాలంటారు. ఎదిగుండే కొద్దిగా ఒదిగి ఉండాలి. నువ్వు ఎంత గొప్పవాడు అయితే ఏముంది, అక్కడ ఒదిగుండే ఆ స్వభావం నీకు చాలా అవసరంగా ఉంది. కనుక యేసు ప్రభు లాంటి వాడే ఒదిగుంటే మనం ఎంత అండి? యేసు ప్రభు ఒదిగుంటే మనం ఎంత? నేను తలుచుకుంటేనా అంటాం. ఏం తలుచుకుంటావు? ఏం చేయలేవు. ఏం తలుచుకున్నా మనం ఏం చేయలేం. నేను తలుచుకుంటే ఏం చేద్దాం? తలుచుకుంటే ఏం చేయలేం. కాబట్టి ఎదిగుండే కొద్దిగా ఒదిగుండాలి అని యేసు ప్రభువుకు ఆ లక్షణం ఉంది. అందువలన ఏమంటున్నాడు ఆయన, నేను మీ బోధకుడును మీ ప్రభువునైతే మీరు కూడా, నేను మీ పాదాలు ఎలా కడిగాను, మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాల్సిందే. ఇదే మాదిరి, యేసు ప్రభు మాదిరి. అలా ఉండగలుగుతామా చెప్పండి? అలా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. వాళ్ళకంటే నేను గొప్ప, లేకపోతే వీళ్ళకంటే నేను గొప్ప అనుకునే కంటే కూడా నేను వాళ్ళకంటే ఎంతో చిన్నవాడిని అని తగ్గించుకుని చూడు, దేవుడు నిన్ను ఎంతగా చేస్తాడో అర్థమవుతుంది. అందుకనే తగ్గింపు స్వభావం అవసరం మనకు. యేసు ప్రభువులో స్వభావంలో ఏముందంట? తగ్గింపు ఉంది. తగ్గించుకుంటాడు. ఆయన ఎక్కడ హెచ్చించుకోడు. ఆయన నిజంగా మరి తగ్గించుకునవలసిన అవసరం ఏముంది? ఆయన గొప్పవాడే కదా, యేసు ప్రభు గొప్పవాడే, అయినా కూడా తను తగ్గించుకుంటాడు. అది ఆయన మాదిరి. అలాంటి వాళ్ళుగా మనం కూడా ఈ లోకంలో అలాంటి తగ్గించుకున్న స్వభావం గల వారిగా మనం ఉండాలని యేసు ప్రభు యొక్క మాదిరిని బట్టి మనకు జ్ఞాపకము చేయబడతా ఉంది. కనుక తగ్గించుకునే స్వభావము ఆయన మాదిరి మనకు ఉండాలి. ఆ మాదిరి ఇతరుల మీద ఎప్పుడు కూడా మనము హెచ్చించుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. చూడండి, అందుకనే అనేక మంది పాతరం భక్తులు ఏమన్నారు? దేవుణ్ణి ఎలా అన్నారంటే, అయ్యా నీ దాసుడను అన్నారు. లేకపోతే ఇంకేమన్నారు? నా ఏలినవాడా అన్నారు. నా ఏలినవాడా అని ఇట్లా పిలిచారు దేవుణ్ణి. కనుక అట్లా మనం కూడా అలాంటి లక్షణాలు, అలాంటి మాటలు మన నోట ఉండాలి. అంతేగాని గర్వపు మాటలు, అహంకారంతో కూడిన మాటలు, అహంభావంతో కూడిన మాటలు మనకు మంచిది కాదు. కనుక జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, యేసు ప్రభు యొక్క మాదిరి ఏంటంటే చాలా తగ్గింపు గలవాడు. ఆయన ఒక మాట అన్నాడండి, మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చూడండి. 27 మత్తయి సువార్త 26, 27 వచనం చూడండి. 26, 27, 28 వచనాలు. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చెను. ఇక్కడ గమనించారా? యేసు ప్రభు పరిచారము చేయించుకోవడానికి రాలా, పరిచర్య చేయడానికి వచ్చాడు. చూడండి, అందుకనే ఆయన ఎలాంటి పరిచర్య చేశాడు? తన ప్రాణం ఇచ్చునంతగా, తన ప్రాణాన్ని ఇచ్చేసినంతగా పరిచర్య చేశాడు. తన ప్రాణాన్ని చిలువలో మన కొరకు దారగా పోసిన ఉద్దేశం ఏంటంటే, ఆయన తన ప్రాణం ఇవ్వడానికి వచ్చినటువంటి ఆయన తను తాను తగ్గించుకున్నాడు, తన స్థాయిని తగ్గించుకున్నాడు. పరలోకపు ఆధిక్యతలన్నిటినీ విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, దేవుని ఆ పరలోకంలో దేవుని ముందుండే గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టాడు. తను తాను చాలా తక్కువగా చూపించుకున్నాడు. కలువరి చిలువలో ఘోరమైన మరణం. ఆయన పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు ఆయనకు ఎక్కడ న్యాయం దొరకలేదు.
అందుకని ఆయన ఒకసారి బహిరంగంగా చాలా గొప్పగా ఒక మాట చెప్పింది ఏంటంటే, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలం లేదు. అది మనకనే ఆయనలాగా మనకున్నాయి అనుకోండి. వ్యాధులు, ఒక వ్యాధి నయం చేసేది ఉందనుకోండి, మనకు పొరపాటున మనం ప్రార్థన చేస్తే ఎవరికి నయమైంది, ఏం చేస్తాం మనం? వాళ్ళ మీద ప్రభువులాగా వస్తాం. నేను చెప్పినట్టు చేయండి అంటాం కదా. నేను నీకు నయం చేయిస్తాను కాబట్టి నేను చెప్పినట్టు నడుచుకోవాలి నువ్వు, అంతే, నా వెనకుండు, నా కింద కూర్చో, ఎక్కువ మాట్లాడొద్దు అంటాం మనం. అట్లా అనలా ప్రభు. ఎంత ఆయన స్వస్థపరిచిన వాళ్ళని కూడా ఏమన్నాడు, కుమారి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. ఇలా మనం కూడా అలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. అనేకుల కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణమును ఇవ్వడానికి వచ్చాడు యేసు ప్రభు. అనేకుల కొరకు తన ప్రాణాన్ని ఇచ్చునంతగా విధేయత చూపించాడు. మనం కూడా అలాంటి వారికి ఉండాలి. అదే ఆయన మాదిరి. మనకు అట్లా లేకుండా, ఆయన ఆజ్ఞాపించినట్లుగా మనం చేయకుండా ఏదేదో మనం చేస్తే అది ఆయన మాదిరి కాదు. అది లోకస్తుల మాదిరి, అది సాతాను మాదిరి, అది సాతాను స్వభావం. కనుక ఆ స్వభావం మనకుంటే నష్టం, ఏమాత్రం ప్రయోజనం కలగదు, మేలుండదు. అందువల్ల అలా ఉండకుండా యేసు ప్రభు మాదిరి కలిగి మనం తగ్గించుకుంటూ ఆయన పనిలో ఉండాలనేదే ఆయన మనకు హెచ్చరిక చేస్తున్న సంగతి. ఇది మొదటి సంగతి. రెండవది చూడండి, రెండవ సంగతి 1 పేతురు 2వ అధ్యాయం. 1 పేతురు 2వ అధ్యాయం 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. 21వ వచనం, 1 పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇక్కడ మనం గమనించండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలలో నడుచుకున్నట్లు. తన అడుగు జాడల్లో నడిచేవారుగా మనం ఉండాలి. చూసారా, యేసు ప్రభు నడిచిన ఆయన అడుగు జాడల్లో మనం గుర్తుపట్టాలి, ఆ అడుగు జాడల్లో మనం నడవాలి. అంతేగాని ఇప్పుడు ఒక వ్యక్తికి సిగరెట్ కాల్చే అలవాటు ఉంది. సిగరెట్ కాలుస్తాడు, బాగా కాలుస్తాడు. ఎట్లా కాలుస్తాడు? బాగా కాలుస్తాడు. చైన్ స్మోకర్ అంటారు అలాంటి వాడు. ఇక సిగరెట్ వెంబడి సిగరెట్ కాల్చేటువంటి వాళ్ళని ఏమంటారంటే చైన్ స్మోకర్ అంటారు. ఈ చైన్ స్మోకరు ఆయన సిగరెట్ కాల్చేటప్పుడు వాళ్ళ అబ్బాయి పక్కనే ఉంటాడు, అంటే దగ్గరలోనే అందుబాటులోనే ఉండగానే సిగరెట్ కాలుస్తున్నాడు. ఇప్పుడు ఈ అబ్బాయి ఏం నేర్చుకుంటున్నాడు చెప్పండి? ఈయన ఏం చేస్తున్నాడు అదే నేర్చుకుంటున్నాడు. అబ్బా, మా నాన్నగారు ఏదో నోట్లో పెట్టాడు, తర్వాత అగ్గిపుల్ల కూడా గీచాడు, ఇదేదో భలేగుందే అని వాడు కూడా గీస్తాడు రేపు పొద్దున. అందుకనే తల్లిదండ్రులు ఎట్లా ఉండాలా, పిల్లలకు చాలా జాగ్రత్తలు నేర్పాలి. అంతేగాని వీళ్ళు అజాగ్రత్తగా ఉంటే వాళ్ళు కూడా అట్లా. ఏమైందంటే కొన్నాళ్ళ తర్వాత వ్యక్తి, ఆ పిల్లోడు వాళ్ళ నాన్న చేసినట్టే ఆయన అడుగుజాడల్లో పోవడం మొదలెట్టాడు. ఒక వయసు వచ్చింది, వాళ్ళ నాన్నకి ఇక పీలుస్తూ సిగరెట్ కాలుస్తూ కనపడ్డాడు. అరే ఏంటి సంగతి అంటే అంతే, ఇంకేం చెప్తాడు? నువ్వు కాలుస్తున్నావు కాబట్టి నేను కాలుస్తున్నాను అంటే. ఈ పిల్లోడికి ఆ అడుగుజాడలు, తండ్రి అడుగుజాడల్లో వెళ్ళడం వలన ఇది అలవాటు అయిపోయింది. చైన్ స్మోకర్ అయిపోయాడు ఆ పిల్లోడు కూడా. కనుక తండ్రికి బుద్ధి వచ్చింది, నేను నా కొడుకుండగా నేను ఇలా చేయటం వల్లే కదా వాడికి బుద్ధి తప్పింది, నా అడుగు జాడల్లోనే వాడు వచ్చాడు, ఈ విధంగా తయారయ్యాడని ఆయన చాలా బాధపడ్డాడు. అట్లనే మనకు అట్లాంటి ప్రభు కాదులే, కానీ ఈయన ఎలాంటి వాడంటే మనకు ఉన్నటువంటి మరి ప్రభు అడుగు జాడలు ఎలాంటివి అంటే మన కొరకు బాధపడి, చూడండి అక్కడ ఆ మాట చూడండి, మన కొరకు, మీ కొరకు బాధపడి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. మీ కొరకు బాధపడ్డాడు. అయ్యా, ఈ చూడండి, గెత్సెమనే తోటలో యేసుప్రభు ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? అయ్యా, నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారై ఉన్నారు, ఇప్పుడు వారిని నువ్వు నాకు అనుగ్రహించావు కనుక వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు. వారిని కాపాడు, వారు ఒకవేళ దుష్టుని బారిన పడతారేమో వారిని కాపాడు, వాళ్ళు ఒకవేళ సత్యమందు నిలిచి ఉండరేమో వాళ్ళని కాపాడు, ఒకవేళ వాళ్ళు సత్యంలో నిలిచి ఉండక అసత్యం వైపు వాళ్ళు నడుస్తారేమో వాళ్ళని కాపాడు. ప్రార్థన చేశాడు ఆయన.
కనుక నీ మాటలు వారికి నేర్పించాను, ఆ ప్రకారం నడుచుకోవడానికి వారికి సహాయం చేయి అని గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేశాడు. కనుక ఆయన మాదిరి ఏంటంటే, నా తర్వాత నా శిష్యులు కూడా నన్ను అనుసరించేవారు ఉండాలని, నన్ను వెంబడించేవారు ఉండాలని ఆయన బాధ. కనుక అలాంటి కాన్సెప్ట్ యేసు ప్రభు కలిగి ఉన్నాడు. కనుక మనకు ఏం చేశాడంట, తన అడుగు జాడలు నుంచి వెళ్ళాడు. ఆ అడుగు జాడలో మనం ఇప్పుడు నడవాలి. చూడండి, ఆయన అడుగు జాడలో మనం నడవాలంటే కింద వచనం చూడండి, 22వ వచనంలో ఏముంది? ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము. ఇది ఆయన అడుగు జాడలు ఏంటంటే, పాపము చేయని అడుగు జాడలు, పాపము లేని అడుగు జాడలు. చూసారా, పాపము లేనివాడు మన ప్రభు. అందుకని ఆయన పాపం లేనివాడు కనుక ఆయన అడుగు జాడల్లో మనం కూడా పాపం లేనివారుగా మనం కొనసాగాలి. పాపము ఎక్కడ వీళ్ళు తప్పు చేస్తారో వీళ్ళని నీవు కాపాడు అని యేసు ప్రభు ప్రార్థన చేశాడు కదండి గెత్సెమనే తోటలో. ఎక్కడ వీళ్ళు సాతానుకు లొంగిపోతారో, ఎక్కడ వీళ్ళు మరి వాళ్ళ యొక్క ఇహలోక సంబంధమైన ఆశలకు లొంగిపోతారో, కనుక వారు నా అడుగుజాడలో నడిచేటట్లు వారిని జ్ఞాపకం చేసుకో అన్నట్లు యేసు ప్రభు ప్రార్థన చేశాడు. కనుక ఆయన అడుగు జాడల్లో మనం నడిచేవారుగా ఉండాలంటే మనం పాపం లేని వారు ఉండాలి, కపటం లేని వారు ఉండాలి. తర్వాత ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన అడుగు జాడలను అనుసరించేవారుగా మనం ఉండాలి అనేది మన జ్ఞాపకం చేయబడుతున్న సంగతి. చూడండి, యోబు భక్తుడు చాలా గొప్ప భక్తుడు. ఆయన చూడండి, ఆ యోబు గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనంలో ఆయన కూడా అలా నడిచాడంట. ఎలా? దేవుని అడుగు జాడలు నడిచాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం చూసారా, గమనించండి ఆ మాటలు గమనిస్తే యోబు 23వ అధ్యాయం 11వ వచనం ఏముంది? నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. యోబు అలాంటి వాడు. ఎలాంటి దేవుని అడుగు జాడల్లో నడిచినవాడు. అందుకే ఆయన అంటున్నాడు, పైన వచనం చూడండి, పైన వచనంలో ఆయన ఏమంటున్నాడు? నేను నడుసు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును, అంటే బంగారం లాంటి వాడుగా కనబడతాను అంటున్నాడు. నేను ఆయన నడుసు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. సువర్ణం అంటే తెలుసుగా మీకు, బంగారం. సువర్ణం అంటే బంగారం. కనుక నేను ఆయనకు బంగారం లాంటి వాడిగా కనపడతాను. ఎప్పుడు? ఆయన అడుగుజాడల్లో నేను నడిచినప్పుడు. ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడు ఆయనను శోధించి చూస్తే నేను బంగారం లాంటి వాడిగా ఆయనకు కనబడతా. అంటే నాకు ఏ విధమైన లోపాలు నాలో ఉండవు. ఇప్పుడు బంగారంలో ఏముంటుంది చెప్పండి? అంటే బంగారం ఎలా ఉంటుంది? విలువైనది, దానికి ఒక రకమైన మెరుపు ఉంటుంది, చూడంగానే ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే విలువైన ఆకర్షణీయమైన ఒక వస్తువులాగా యోబు దేవునికి కనబడుతున్నాడు. కనుక మనల్ని కూడా చూసినప్పుడు ఈ వ్యక్తిలో ఏ పాపం లేదని చెప్పగలగాలి, ఈ వ్యక్తిలో ఏ కపటం లేదని చెప్పగలగాలి, ఈ వ్యక్తి మాటల్లో వంకరతనం లేదని చెప్పగలగాలి. మన ప్రభు అలాంటి వాడే. అందుకే ఆయన అడుగుజాడలు ఎలాంటివి కనుక ఆ అడుగుజాడల్లో మనం కూడా నడుచుకుంటూ మనం కూడా యోబులాగా సువర్ణము వలె దేవునికి కనబడే అనుభవం మనం కూడా కలిగి ఉండాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న రెండవ సంగతి. యేసు ప్రభు అడుగు జాడలు మనం పట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు అడుగు జాడలు మనం పట్టుకోవాలంటే యేసును అనుసరించే యేసు అనుసరులుగా మనం ఉండాలి, యేసును వెంబడించేవారుగా మనం ఉండాలి. ఆయన మనకు ఏం నేర్పించాడో అది చేసేవారుగా మనం ఉండాలి. అంతేగాని ఏది పడితే అది చేసి మనం ఆయన దృష్టిలో ఆయనను మెప్పించలేం. కాబట్టి ఆయన మాదిరి మనం చేయడం అవసరమే. రెండవది, ఆయన అడుగు జాడల్లో నడవడం కూడా చాలా అవసరం. కనుక ఆయన అడుగు జాడల్లో మనము నడవాలి అనేది ఆయన జ్ఞాపకం చేస్తుంది. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి చూడండి. మూడవ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే 1 కొరింథీ 3వ అధ్యాయం
మొదటి కొరింథీ 3వ అధ్యాయం 10, 11, 12, 13 వచనాలు చూడండి. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరుచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించు. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న 3వ సంగతి, యేసు ప్రభు అనే పునాది మీద మనల్ని మనం కట్టుకోవాలి. యేసు ప్రభు అనే పునాది మీద మనలను మనము కట్టుకోవాలి. చూడండి, మన జీవితాన్ని కట్టుకోవాలి, మన విశ్వాసాన్ని కట్టుకోవాలి, మన భక్తిని కట్టుకోవాలి. మన యొక్క జీవితంలో ఆయనే మనకు పునాది లాంటివాడు. యేసు ప్రభువే మనకు పునాది. ఆయన మీద మనం కట్టబడుతూ పెంపొందుతూ ఉంటూ మనం ఆయనలో నిర్మాణం చేయబడిన అనుభవం కలిగి ఉండటానికి అది చాలా దోహదపడుతుంది. చూడండి, యేసు ప్రభు సంఘానికి శిరస్సు. అయితే మనమంతా ఎవరు? అవయవములం, శిరస్సు కింద ఉన్న అవయవములం. కనుక ఆయన లేకుండా మనం లేము, మనం లేకపోయినా ఆయనకు అక్కడ లేదు, చోట్లేదు, అంటే స్థానం ఉండదు. దేహం లేకుండా శిరస్సు ఎలా ఉంటుంది? కనుక ఆయన లేకుండా మనం లేము, మనం లేకుండా ఆయన లేడు. కనుక ఆయన శిరస్సుగా ఉన్నాడు, మనం ఆయన దేహంగా ఉండాలి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవయవంలాగా పనిచేయాలి. అందువలన ఆయన మనకు శిరస్సు కనుక, ఇప్పుడు యేసు ప్రభు కూడా సంఘానికి ఆయనే పునాది కనుక, ఆ సంఘంలో నువ్వు వ్యక్తిగా నువ్వు కట్టబడాలంటే అది ఎలాంటిదో ఉండాలంట. చూడండి 12, 13, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల, అంటే ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే రకరకాలైన వ్యక్తులు. లేకపోతే ఇంకో మాట చెప్పాలంటే మన జీవితాన్ని ఎలాగైతే మరి నిర్మాణం చేసుకుంటామో, అంటే ఏ విధంగా మరి కట్టబడతామంటే విశ్వాసము, లేకపోతే నిరీక్షణ, ప్రేమ, ఇలాంటి స్వభావాలతో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు? బంగారముతో పోల్చబడేవాళ్ళు. ఒకవేళ అలాగ మనం కట్టబడాలి అంటే యేసు ప్రభు అనే పునాది మీద మనం కట్టబడినప్పుడు ఆయన వేసిన ఆ పునాది మనం విలువైన వారుగా మన జీవితాన్ని మలుచుకోవలసిన, ఆ కట్టడం వల్లే మనం కట్టబడవలసిన వారుగా మనం ఉన్నాం. చూడండి ప్రియులారా, మనం కట్టడం ఎలా ఉంటుంది? బంగారమా, వెండ, వెలగల రాళ్ళ, కర్ర, గడ్డ, కొయ్యకాల. ఒక దినం వస్తుందంట, ఆ దినం వచ్చినప్పుడు పరీక్షించబడుతుందంట. పరీక్షించబడినప్పుడు ఏది నిలుస్తుంది? అగ్ని చేత పరీక్షించబడినప్పుడు ఏది కాలిపోకుండా ఉంటుందో అదే ఉంటుంది, అదే నిలుస్తుంది. కనుక ఏది కాలిపోకుండా ఉంటుందో అది నిలిచినటువంటి ఆ అనుభవంలో మనం కూడా మన జీవితాలను కట్టుకోవలసిన వారుగా మనం ఉన్నాం. మన జీవితాలను అలా కట్టుకోవాలి. చూడండి, అంటే ఎవరైనా కొన్ని ఈ వస్తువులన్నీ పెట్టి నీకు ఏది కావాలో కోరుకుంటే ఏం కోరుకుంటాం చెప్పండి? మనం ఏం కోరుకుంటాం? ఎవరైనా గడ్డి కోరుకుంటారా? ఎవరైనా కర్ర కోరుకుంటారా? అంటే ఏమన్నారు? కొయ్యకాలు కోరుకుంటారా? ఎవరైనా కర్ర కోరుకుంటారా? పోనీ ఇంకేదైనా కోరుకుంటారా? లేదు కదా. బంగారం లేకపోతే వెలగల రాళ్ళుగా మనం ఉండాలని. అవును, దేవుడు నిన్ను ఒక ప్రశస్తమైన వ్యక్తిగా నేను చూడాలని ఆశపెడుతున్నాడు. నిన్ను ఒక ప్రశస్తమైన అమూల్యమైన రత్నముగా నిన్ను చేసుకున్నాడు కనుక చేస్తానన్నాడు కనుక చేసుకున్నాడు కనుక అలాంటి వ్యక్తిగా నేను ఉండాలని కోరుతున్నాడు. అలాగే నీ జీవితం కట్టబడాలని కోరుతున్నాడు. ఇప్పుడు ఈ కర్ర, గడ్డి, కొయ్యకాలన్నీ కూడా స్వల్పమైనవి, బంగారం, వెలగల రాళ్ళు విలువైనవి.
నీ జీవితం విలువైనదిగా కట్టబడాలని దేవుడు కోరుతున్నాడు. యేసు ప్రభు మన కొరకు ఆయన వేసిన పునాది, మరి ఆయన మీద మనం కట్టబడాలంటే ఇప్పుడు అమూల్యమైన ఒక రత్నం వేసామండి పునాదిగా, దాని మీద వేరే కడితే ఎట్లుంటుంది? అందువల్ల దాని మీద కట్టబడేవి కూడా వెలగల రాళ్ళుగా ఉండాలి, విలువైన రాళ్ళుగా ఉండాలి. మనల్ని దేవుడు అలాంటి విలువైన రాళ్ళుగా మనం ఉండబడడాన్ని ఆయన కోరుతున్నాడు, అలా ఉండాలని కోరుతున్నాడు. విలువైన రాళ్ళు చూడండి, యేసు ప్రభు ఆయన మరి నిషేధించబడినవాడు, ఒకప్పుడు నిషేధించబడ్డాడు. ఆ నిషేధించిన రాయినే దేవుడు ఏం చేశాడు? మూలకు తలరాయిగా పెట్టి ఆయన పునాది వేశాడు. ఆ పునాది వేసిన దాని మీద మనం కూడా అట్లాంటి అనుభవంలోనే బలమైన కట్టడంగా కట్టబడి ఎదుగుతూ ఉండేవారుగా ఉండాలనేదే దేవుని ఆలోచన. ఇది మూడవది. నాలుగోది చూడండి, 2 తిమోతి 2 అధ్యాయం 2 తిమోతి 2 అధ్యాయం 19-20 వచనాలు 19-20 వచనాలు 2 తిమోతి 2 అధ్యాయం 19-20 వచనాలు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనున్నదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి వాడును తొలగిపోవలను అనున్నదియు దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగపరచబడును. ఇక్కడ గొప్ప ఇల్లు అంటే దేవుని మందిరం. గొప్ప ఇల్లు అంటే దేవుని మందిరం. దేవుని మందిరము అనే పునాది, దేవుని యొక్క పునాది, స్థిరమైన పునాది, నిలకడగా ఉన్న ఈ పునాది మీద ఎట్లా అక్కడ కట్టబడిన మరి ఇంటిలో, గొప్ప ఇంటిలో 3 రకాల పాత్రలు ఉన్నాయి అక్కడ. కొన్నేమో ఉన్నాయంటే ఘనమైన పాత్రలుగా ఉన్నాయి, కొన్ని ఘనమైన పాత్రలుగా ఉన్నాయి, కొన్ని ఘనహీనమైన పాత్రలు. కొన్నేమో ఘనమైనవి, కొన్ని ఘనహీనతకు వినియోగపరచబడే పాత్రలు. ఇప్పుడు మనం దేవుని ఇంటిలో మనం ఏ పాత్రగా ఉంటున్నాం అనేది కూడా చూసుకోవాలి. యేసు ప్రభు ద్వారా వేయబడిన పునాది మీద మనం కట్టబడుతూ ఉండడం అనేది కాకుండా, ఆయన కట్టిన ఆ ఇంటిలో మనము ఏ పాత్ర వలె ఉంటున్నాం? విలువైన పాత్రగా ఉంటున్నామా, విలువ లేని పాత్రగా ఉంటున్నాము? విలువ లేని పాత్ర అయితే ఏం చేస్తారు? దాన్ని పక్కన పడేస్తారు. విలువైన పాత్ర అయితే దాన్ని చక్కగా షోకేస్లో అమరుస్తారు. అంతే కదండి. విలువైన వస్తువు అనుకోండి, షోకేస్లో పెట్టుకుని చక్కగా ఎప్పుడు దాన్ని మనము బ్రష్ చేస్తుంటాం, శుభ్రం చేస్తుంటాం. విలువ లేని పాత్రలకి వాటికి ఎక్కడ చోటునట్టు ఎక్కడో మారుమూలన పడేస్తాం. ఇప్పుడు దేవుని ఇంటిలో నువ్వు విలువైన పాత్రగా ఉంటున్నావా, విలువ లేని పాత్రగా ఉంటున్నావా? ఆయన వేసిన స్థిరమైన పునాదిలో కట్టబడిన ఆ ఇంటిలో లేదా దేవుని మందిరంలో నువ్వు ఏ పాత్రగా ఉంటున్నావు? పనికొచ్చే పాత్ర, పనికిరాని పాత్ర. చూడండి, పనికొచ్చే పాత్ర ఘనతకి ఉపయోగిస్తారు, పనికి రాని పాత్రలను ఘనహీనతకు ఉపయోగిస్తారు. కనుక నువ్వు ఘనపరచబడే పాత్రగా ఉంటున్నావా, ఘనహీనత గల పాత్రగా ఉంటున్నావా అనేది మనం ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా మన స్వభావాన్ని బట్టే మనకు ఈ లక్షణాలన్నీ అబ్బుతాయి. యేసు ప్రభు చూపించిన మాదిరి, లేకపోతే యేసు ప్రభు చూపించిన తన అడుగు జాడలు నడుచుకునేటువంటి వాళ్ళు, లేకపోతే ఆయన పునాది వేయగా ఆ పునాది మీద కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే మరి విలువైనదిగా కట్టబడేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడ విలువైన పాత్రలుగా ఉంటారు. విలువైన పాత్రలు అంటే వాడుకునే పాత్రలు. నిన్ను విలువైన పాత్రగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. విలువైన పాత్రగా నీకు ఒక మంచి స్థానం ఇవ్వాలనుకుంటున్నాడు. అది నువ్వు పొందాలి అంటే ఆ విలువైన పాత్రగా నీవు చేయబడాలి. ఆ విలువైన పాత్రగా ఏం చేస్తాడు దేవుడు? సరే, మన మందిరం అంటే చిన్నదిలేండి, కొద్ది పెద్ద మందిరం అనుకోండి, ఒక 200 మంది వచ్చే మందిరం అనుకోండి, ఊహించుకోండి, తప్పేం కాదుగా. ఈ 200 మంది వచ్చే మందిరంలో మరి నీకు ఎన్నో పనులు ఉంటాయి. మందిరంలో ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క పని దగ్గర వాడుతూ ఉంటారు. కొంతమందికి పాటలు పాడే పనిస్తారు, కొంతమందికి మ్యూజిక్ ప్లే చేసే పనిస్తారు,
కొంతమందికి చేపలు వేసే పని ఇస్తారు, కొంతమందికి తుడిసే పని ఇస్తారు, మరి కొందరికి రకరకాల పనులు అప్పచెప్తారు. హెబ్రోన్లో భక్త సింగ్ గారు హెబ్రోన్లో పెద్ద పెద్ద ఆఫీసర్లకు నిర్ణయించిన పని ఏంటంటే మనమైతే చెయ్యం. ఆయన నిర్ణయించిన పని మనమైతే చెయ్యం. హెబ్రోన్లో భక్త సింగ్ గారి దగ్గరికి పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చేవాళ్ళంట. ఎవరు బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే నేను పలానా జిల్లా కలెక్టర్ని అంటాడు. బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే నేను పలానా ఎంఆర్ఓ అంటే ఏంటి మరి ఎందుకు వచ్చారంటే అయ్యా మేము మీతో కలిసి దేవుని సేవలో ఉండాలని వచ్చాం. అయితే మీరు దేవుని సేవ చేయాలంటే మీరు కొన్ని పనుల్లో తప్పనిసరిగా మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి అనంటే మీకు కొన్ని పనులు అప్పచెప్తాను, ఆ పనులు చేయండి అని వాళ్ళ పరిస్థితులను బట్టి దేవుడు ఆయనకి ఇచ్చిన తలంపులను బట్టి నువ్వు వెళ్ళి చేపలు వేయి, నువ్వు వెళ్ళి చీపురు దిక్కుంతుడు. ఎవరు వీళ్ళు? కలెక్టర్లు, ఎంఆర్ఓలు. ఇంకొక ఆయన వస్తాడు పెద్ద ఆయన, బ్రదర్ నేను కూడా దేవుని పనుల్లో పాల్పొందాలని ఆశపడుతున్నాను, రండి మీరు వెళ్ళి బాత్రూమ్లు క్లీన్ చేయండి అంటే బాత్రూమ్ క్లీన్ చేయాలి. బాత్రూమ్ క్లీన్ చేయడం అంటే ముక్కు మూసుకోవాలి కదా, అవునా కదా? ముక్కు మూసుకోవాలి కదా, కొంతమందికి ఇష్టం ఉండదు కదా. ఆయన మీరు వెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేయండి బ్రదర్ అంటే వాళ్ళు శుభ్రంగా ఆ పనంతా చేసి వచ్చి ఆయన కనపడేవాడు. మళ్ళీ ఈయన ఊరుకునేవాడు కాదు, ఈయన మళ్ళీ దాని మీద ఒక రౌండ్ వేసేవాడంట, లుక్ వేసేవాడంట, చేశాడా లేదా అండి. చేశాడు. చేపలు ఏమని చెప్పాను, ఆ వ్యక్తి చేశాడా లేదా చూస్తాడంట, గమనిస్తాడు, వేశాడు. తుడవమని చెప్పాను, ఆ వ్యక్తి తుడిచాడు లేదంటే వీడు సరిగ్గా తుడవలేదు మనసులో పెట్టుకునేవాడు. కనుక ఎందుకు చెప్తున్నానంటే ఇవ్వబడేటువంటి పనిని బట్టి, అంటే నువ్వు ఏ పాత్రగా ఉంటావో నీ విలువను బట్టి నీకు పని ఇవ్వబడుతుంది. తర్వాత ఈ పనులన్నీ ఇచ్చినప్పుడు పనులు చేసిన వాళ్ళు ఏమి ఆయన్ని చిక్కుపడకుండా పనులు చేసిన కారణం చేత వాళ్ళని గొప్ప గొప్ప దైవ సేవకులుగా ఆయన మార్చాడు. పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళను వారికి వాక్యం చెప్పి వారిని గద్దించినప్పుడు వారు ఏమయ్యారంటే దేవునికి సమర్పించుకొని, సేవకు సమర్పించుకొని వారి ఉద్యోగాలను విడిచిపెట్టి దేవుని సేవ చేసిన అనేక మంది కలెక్టర్లు ఉన్నారు, అనేక మంది ఎంఆర్ఓలు ఉన్నారు, అంటే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ ఉన్నారు. కనుక అట్లా వాళ్ళు లోకంలో వేరే ఏదో పదవులు ఉన్నా కూడా దేవుని యొక్క పరిచర్య చేయడానికి వాళ్ళు ఇష్టపడినప్పుడు, దేవుడు వారిని పిలిచినప్పుడు వారు చేసిన పరిచర్యను బట్టి దైవజనుడు గొప్ప గొప్ప స్థానాల్లో వాళ్ళని సేవకులుగా చేశాడు. అట్లాగే మనకు కూడా అలాంటి అవకాశం ఉంటుంది. మనము ఎలాంటి విలువ కలిగిన పాత్రకు ఉంటున్నామో ఆ విలువను బట్టి ఆ పని ఇవ్వబడతాయి. అందుకే నేను చెప్తా, ఎవరు పడితే వాళ్ళు చేపలు వేయబాకుండా అంటాను నేను. అంటే కొందరు అలిగిలిపోయారు, ఏంటి మమ్మల్ని చేపలు వేద్దు అంటావా అని. అయినా పర్లా, తప్పులేదు. మారు మనసు పొందిన వాళ్ళని దేవుని పరిచర్యలో వాడకూడదు అనేది ఒక నియమం ఉంది. అందువల్ల వాళ్ళు ఘనహీనమైన పాత్ర. మారు మనసు పొంది నమ్మకంగా ఉంటూ దేవుని ఏర్పాట్లు జీవిస్తూ దేవుని మాదిరి లేదా ఆయన అడుగులు నడుచుకునేటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి వాళ్ళ స్థానాన్ని బట్టి వాళ్లకు ఆ పనులు, బాధ్యతలు కేటాయించబడతాయి. కాబట్టి ప్రియులారా, గొప్ప పాత్రగా ఉన్నావా, గొప్పతనం లేని పాత్రకు ఉంటున్నావా? దేవుని ఇంటిలో గొప్ప పాత్రలుగా మనం ఉండాలని ఆయన కోరుతున్నాడు. పనికొచ్చే పాత్రలుగా ఉండాలని. ఒకవేళ లోపం ఉంటే కూడా లోపం సరిచేయబడిన పాత్ర అయితే ఇంకా మంచిది. ఇప్పుడు ఒక పాత్ర నల్లగా ఉందండి, దీన్ని సరిచేయాలంటే ఏం చేయాలా? మనకు తెలుసు, చింతపండు వేస్తూ ఉంటే సరి అయిపోతుంది. అంతే, మన జీవితంలో ఉండే గొప్ప పాత్రగా ఉండకుండా ఏదో ఘనహీనమైన పాత్రగా ఉన్న మన జీవితం కూడా తోముకోవాలా. తోమి సరి చేసుకుంటే గొప్ప పాత్రగా చేయబడితే నీకు కూడా మంచి స్థానం దేవుడు కల్పిస్తాడు. ఆయన మందిరంలో, ఆయన ఇంటిలో నీకు మంచి స్థానాన్ని ఆయన ఇచ్చి నిన్ను చక్కగా ఆ గొప్ప అనుభవంలో నిన్ను ఉంచుతాడు. కాబట్టి గొప్ప ఇంటిలో నువ్వు ఏ పాత్రగా ఉన్నావో, వాడుకోదగిన పాత్రవా, వాడుకోదగిన పాత్రవా ఆలోచించుకోవాలి. ప్రభువా నన్ను వాడుకో అని ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేసినప్పుడు ఇలా చేస్తా, ప్రభువా నన్ను నీ పరిచర్యలో వాడుకో, నన్ను నీ దాసునిగా వాడుకో. ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయకుండా ఏ పని ఊరికే రాదు. మనం దేవుని ఇంట్లో పనిచేయడం అంటే ఏమనుకుంటున్నారు? చాలా గొప్ప సంగతి, మామూలు విషయం కాదు. కనుక నేను నీ ఇంటిలో పనిచేసే ఒక మంచి పాత్రగా నన్ను వాడుకో. ఇక్కడ పాటలు పాడేవారు కొరత ఉంది, ఇక్కడ బ్రదర్స్ లేరు, ఆ పాటలు పాడే ఒక పాత్ర అవసరం. లేకపోతే పలానా ఈ రోజుల్లో ఏ పాత్ర అంటే ఏ పరిచర్య కోరుకుంటారంటే చాలామంది
విలువైన పరిచర్యలు కోరుకుంటారు. ఏ పని చేయరు వాళ్ళు. పాత్రగా చూస్తేనేమో ఘనహీనమైన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ఇవ్వబడే స్థానాలేమో విలువైనవి ఉండాలని కూర్చుకుంటారు. వాళ్ళకి ఇన్ని వేళ్ళ కొంగరాలు ఉంటాయి, వాళ్ళకి మెడలో చైన్లు కూడా వేస్తారు, టిప్ టాప్గా వస్తారు, ఒక్క వస్తువు కూడా తీసే పక్కన పెట్టరు. అలాంటి వాళ్ళుగా ఉండాలని దేవుడు మనలను కోరుకోవట్లేదు. మనం ఆయన మందిరంలో పనిచేసి ఆయన పాత్రలుగా గొప్ప స్థానాన్ని సంపాదించుకోవాలని యేసు ప్రభు కోరుతున్నాడు. కాబట్టి దేవుని ఇంటిలో మనం ఏ పాత్రగా ఉంటున్నాం ఒకసారి ఆలోచించండి. మన గొప్ప పాత్రగా ఉండాలని కోరుకోండి. ప్రభువా, నన్ను గొప్ప పాత్రగా చేసి నీ యొక్క పరిచర్యలో నన్ను వాడుకో అనే అనుభవంలోకి మనం వచ్చి బలలో పాలు పొందడానికి తగిన రీతిగా సిద్ధపడతాం. చూడండి, ఇది 4వది. 5వది చివరిగా సంగతి చూపించి నేను ముగిస్తాను. హెబ్రీ 3వ అధ్యాయం. హెబ్రీ 3వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. 5-6 వచనాలు. హెబ్రీ 3వ అధ్యాయం 5-6 వచనాలు. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. చూడలేండి, ఇక్కడ ఈ మాటలు గమనించండి. మోషే దేవుని ఇల్లంతటిలో దేవుని పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉంటే, మోషే అంట దేవుని ఇంట్లో పరిచారకుడుగా ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉంటే, యేసు ప్రభు క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద నమ్మకం. చూడండి, ఇంటిలో నమ్మకస్తుడు వేరు, ఇంటి మీద నమ్మకం వేరు. కనుక మోషే దేవుని పరిచారకుడు, దేవుని ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. యేసు ప్రభు ఏమో కుమారుడై ఉండి తన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుని పరిచారకులముగా దేవుని ఇంటిలో మోషే వలె దేవుని ఇంట్లో నమ్మకముగా మనం ఉండాలని మన జ్ఞాపకము చేస్తుంది. దేవుని మందిరంలో నమ్మకంగా ఉండాలి. యేసు ప్రభు నిర్మాణం చేసిన ఆ ఇల్లు మనమే అని కింద ఉంది. అయితే ఆ ఇల్లు దేవుని మందిరానికి కూడా చూసిన దేవుని ఇల్లంతట్లో అంటే దేవుని మందిరమే. దేవుని ఇల్లు అంటే దేవుని మందిరమే. దేవుని మందిరంలో మనం నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండటం అంటే ఏంటి చెప్పండి? చెప్పిన పని చెప్పినట్లు చేస్తాడు. దేవుడు అంట మోషేతో అనేక సార్లు వ్రాయబడింది, ఇప్పుడు ఆయన చదివించలే కానీ, దేవుడు మోషేతో అట్లు చెప్పాను, దేవుడు చెప్పినట్లు మోషే సమస్తమును చక్కగా చేశాను. దేవుడు అట్లు చెప్పాను, మోషే సమస్తమును చక్కగా చేశాను. ఇది ఎన్నిసార్లు ఉంటుందో నిర్గమాకాండంలో. అందుకే కొండ మీద నీకు చూపించబడిన మాదిరి చొప్పున చేయుటకు జాగ్రత్త పడుమని ఒక మాట హెచ్చరిక చేస్తే దేవుడు ఇక ఏదైతే ఆయన చెప్పాడో దాన్నే చేశాడు. ఇంకా వేరే ఏమి ఆయన సొంత ఆలోచనలు చేయలే. దేవుడు చెప్పిన లెక్కలు చూస్తే ఎలా ఉందంటే, ఏమన్నాడు? దండం వేయి అంటే దండం వేశాడు. వాటి కొంకులు వేయి అంటే కొంకులు వేసాడు. 10 డేరాలు తెరలు కట్టు అంటే 10 తెరలు కట్టాడు. ఆ తెరలకి ఎన్ని హుక్కులు ఉండాలో కూడా దేవుడు చెప్తే అన్ని హుక్కులే పెట్టాడు. సరే, తర్వాత ఏమేమి ఎక్కడెక్కడ అమర్చాలి, వాటికి ఫలానా వాటికి బంగారం పొదిగించాలంటే అవే పొదిగించాడు. ఆ బంగారం దాచుకొని వెండి పొదిగించవచ్చు కదా, అట్లా లేదు. బంగారం పొదిగించవలను అంటే అదే పొదిగించాడు. ఇప్పుడు మన కట్టెలు ఉన్నాయి, కట్టెలకు సంబంధించిన హుక్కుల్లాగా ఉంటాయి అనుకోండి. హుక్కులు బంగారంతో చేసిన హుక్కులు అయి ఉండాలి, బంగారంతో చేయించాడు. ప్రతీది దేవుడు ఏం చెప్పాడో అట్లాగే చేశాడు. అందుకే నమ్మకస్తుడు. మనం కూడా అంతే, ప్రతీది ఏం చెప్తామో అది చేస్తే అలా నమ్మకస్తులుగా ఉంటాం, లేకపోతే అపనమ్మకస్తులమే. దేవుని ఇంటిలో మన నమ్మకత్వాన్ని కోరుతున్నాడు దేవుడు. మన నమ్మకత్వాన్ని కోరుతున్నాడు. ఎక్కడ నమ్మకంగా ఉంటున్నాం చెప్పండి? ఎక్కడ నమ్మకంగా ఉంటున్నాం? నాకు తెలిసి అంతా అపనమ్మకస్తులమే, నాతో సహా. నేనేమో తక్కువేం కాదులేండి. మనం అందరం అపనమ్మకస్తులుగానే ఉంటున్నాం. అందువల్ల మనం అందరం దేవుని ఇంట్లో నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన ఇంట్లో నమ్మకంగా ఉండటం అంటే చెప్పినట్లు చేయటం. ఆదివారం ఆరాధన ఎన్నింటికి అంటే 8ంటికి. ఆదివారం ఆరాధన 8ంటికి అనౌన్స్ చేశారండి, కానీ నేను 9ంటికి వస్తాను అండి అన్నంత అపనమ్మకస్తులుగా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. ఆదివారం ఆరాధన 8ంటికి, సరే ట్రాఫిక్ జాములు కొన్ని ఇబ్బందులు, ఒక 10 నిమిషాలు 15 గంట తీసుకోండి, ఎవరు కాదన్నారులే. కానీ ఆదివారం ఆరాధన 8ంటికంటే
8ంటికి వస్తాం, అటు 5 నిమిషాలు 10 నిమిషాలు అటు ఇటుగా. వాళ్ళే నమ్మకస్తులు, లేకపోతే అపనమ్మకస్తులే. 9ంటికి ఆరాధనకు వస్తావు, మరి నమ్మకంగా వస్తావని కదా నీకు 8 గంటలు. ఇప్పుడు నేనే నిర్ణయించలేదు 8 గంటలు పెడదామని ఆరాధన. దేవుడు తలంపించాడు, ఒరే నాయన ప్రజలు చాలా అల్లాడిపోతున్నారు, ఎండలు విరిగిపోయినాయి, కాస్త టైం మార్చు, ముందుకు జరుపుకో, ప్రజలు ఇబ్బంది పడతారని మీ గురించి చెప్పాడు నాకు. నేను మీకు అదే చెప్పాను అనౌన్స్ చేసినప్పుడు, నా గురించి కాదు, ఇది మీ గురించే మారుస్తున్నాను టైం అని. మరి 8ంటికి రావాలా? 8 అన్నప్పుడు అటు ఇటుగా రావాలి. మరి 9ంటికి వస్తే అది నమ్మకం ఉన్నట్టు కాదు. కానీ జ్ఞాపకం చేసుకో. ఒకవేళ మీకు ఇబ్బంది అని చెప్పండి, మళ్ళీ మనం మామూలు టైం పెట్టుకుని మళ్ళీ చేసుకుందాం, తప్పు లేదు. వాళ్ళు అలా ఉంటారు కనుక నేను అలా ఉంటానని కూడా పెద్ద పొరపాటు, అలా ఎప్పుడు చేయకూడదు. కనుక దేవుని ఇంట్లో నమ్మకం అంటే ఏంటంటే చెప్పింది చెప్పినట్టు చేస్తారు, ప్రకటనలు విన్న ప్రకారం వాళ్ళు చేస్తారు. ఇంకొక సంగతి కూడా జ్ఞాపకం చేసుకుంటే, ప్రార్థనా కూటాల్లో పాలు పొందడం మన నమ్మకత్వాన్ని రుజువుపరుచుకుంటుంది. ప్రార్థనా కూటాలు ఈ రోజుల్లో మనకి ఎంతో బిజీ, అందువలన ప్రార్థనలు మిస్ అయిపోతున్నాం. తర్వాత మందిరానికి ఆలస్యంగా రావడం జరుగుతుంది. తర్వాత ఎప్పుడు వదులుతాడరా నాయన అని ఎదురు చూస్తున్నది అందరూ, నాకు అర్థమైంది. ఇట్లాంటిది నమ్మకత్వం కాదు. దేవుని ఇంట్లో మనము ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. అంటే ఏమంటే ఒక గంట అదనం గడిపితే నష్టం ఏంటి? యేసు ప్రభు మన కోసం చల్లని మంచులో ఎలాడాడు, చిలువల్లో కాదు కదా. ఇది కూడా ఆలోచించే. ఉదయం మందిరానికి వస్తూ, అరే యేసు ప్రభుని మధ్యాహ్నం చిలువలో ఉంచారే, మనమేంటి అనవసరంగా 10ంటికి వెళ్ళిపోదాం, 11ంటికి వెళ్ళిపోదాం, టైం మార్చుకున్నాం. కరెక్ట్గా అనిపించలే నాకు. అసలు మన వాళ్ళని 1 గంట 2 గంటల దాకా పెడితేనే తెలుసుద్ది ఆ ఎండ విలువ ఏంటో అనిపించింది. యేసు ప్రభు చిలువలో అంత ఎండలో, ఆయన మండుతున్న ఎండలో ఉన్నాడు కదా, ఆ అనుభవం మనకు కూడా అవసరమే అనిపించింది. కానీ ఆయన అంటాడు మళ్ళీ వెంటనే దేవుడు, నువ్వు అట్లా చేయబాకు, నువ్వు ఇట్లాగా పెట్టు అన్నాడు. ఎందుకో చూడండి. దేవుడు అంటే మనం అంటే దేవుడికి ఎంత ప్రేమో మీరు గుర్తించాలని కోరుతున్నాం. ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తుంటే మనం ఆయన ఎంతగా ప్రేమించాలా? ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తుంటే మనం ఆయనకి ఎంత నమ్మకంగా ఉండాలా? ఈ దినాన్న అనేకులు మందిరానికి రాలా, సరే వేరే రకరకాల కారణాలు, అవన్నీ నేను ఇప్పుడు ఏం ప్రశ్నించట్లేదులే, కానీ అది మంచిది కాదు, నమ్మకత్వానికి సూచన కాదు. కనుక మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, గొప్ప పరిచారకుడు. అట్లా మనం కూడా ఆ నమ్మకత్వం గలవారుగా ఉండాలి. అందువల్ల మనం ఏం చూసాం? మొదట, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో ఆ సంగతులన్నీ గైకొనవలనని వారికి బోధించుడి. మత్తయి సువార్త 28:20లో చూసాం. ఆ మాటను పట్టుకొని మనం 5 విషయాలు మనం ధ్యానించాం. మొదటిది యేసు ప్రభు యొక్క మాదిరి, ఆయన తను తగ్గించుకున్నవాడుగా విధేయత చూపించిన మాదిరి. రెండవది ఆయన అడుగుజాడలు. అంటే ఏ విధమైన పాపం కపటం లేనటువంటి ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకోవాలని జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. మూడవదిగా ఆయన మనకు పునాది లాంటివాడు, ఆ పునాది మీద మనల్ని మనం చక్కగా కట్టుకునేవారు ఉండాలని జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. నాలుగవది ఆయన ఇంటిలో మనం గొప్ప పాత్రలుగా ఉండాలి. ఏ పాత్రగా ఉండామో గొప్ప పాత్రగా మనం చేయబడితే ఆయన తన ఇంట్లో మనల్ని వినియోగించుకుంటాడని చూస్తూ వచ్చాం. ఐదవది దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉన్నట్లు మనం కూడా నమ్మకస్తులుగా ఉండాలి అని మనం చూస్తూ వచ్చాం. కనుక నమ్మకస్తులుగా ఉండటం అనేది మన జీవితంలో ఉండాలి. ఇలాంటి అనుభవాలన్నీ కలిగి మనం బలలో పాలు పొందాలి. ఒకవేళ ఇలాంటి అనుభవాలు కలిగి లేకుండా బలలో మనం పాలు పొందితే జాగ్రత్త, అది మనకి ఏమాత్రం ప్రయోజనం కాదు. నేను చెప్పే ఏ విషయాన్ని కూడా మీరు ఆషామాషి తీసుకోవద్దు. నేను చెప్పే ఏ విషయాన్ని కూడా ఆషామాషిగా ఆలోచించవద్దు. కనుక పరీక్షించుకుందాం, ఈ లక్షణాలు నాలో ఉన్నాయా లేవా. ఒకవేళ లేవు అంటే ఏం చేయాలా? ప్రభువా మన్నించు, క్షమాపణ కోరుకోవాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి. మన్నించు నాయన, చాలా తప్పు చేస్తున్నాను, ఈ అనుభవాలు నాకు లేవయ్యా, అయితే మన్నించు, ఇక నుంచి అయినా నేను అలాగా నడుచుకోవడానికి నాకు సహాయం చేయాలి. ప్రభువుని అడిగి ఆయన దగ్గర క్షమాపణ పొందుకొని యోగ్యమైన విధానంలోనే బలలో చేయవేస్తాం. అనాలోచనగా అయోగ్యంగా బలలో చేయవద్దు. చాలా నష్టం. అది ఎంత నష్టం అంటే నీకు మళ్ళీ దాని గురించి చెప్పినా కూడా కష్టమే, అంత నష్టం. అందువల్ల అట్లా చేయొద్దు. పరీక్షించుకుందాం, ఒకవేళ లోపం ఉంటే సరి చేసుకుని మన ప్రభు ఏర్పాటులో యోగ్యమైన వారికి బలలో పాలు పొందుతాం. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం బలలో పాలు పొందుతాం.